బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరో 4 నెలల్లో ఏపీలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత లభించిందని చెప్పుకోవాలి. అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. భూ కబ్జా ఆరోపణలు ఉన్నోళ్లకు టికెట్లు ఇవ్వద్దని చెప్పి కేసీఆర్ సూచించినట్టుగా తెలుస్తోంది. కాల్ మనీ అలాగే ఇతర ఇల్లీగల్ బిజినెస్ చేసే వారిని కూడా దూరం పెట్టాలంటూ కూడా ఆయన సజెషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయించాలని చెప్పి కేసీఆర్ జగన్కి సూచించినట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు మరికొన్ని సూచించినట్టుగా తెలుస్తోంది. ఏంటది, ఏ సూచనలు ఇచ్చారు, ముఖ్యంగా కేసీఆర్ జగన్కి మధ్య ఎటువంటి డిస్కషన్ జరిగింది, బయట ఎటువంటి చర్చ జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, నిన్న కేసీఆర్ అలాగే జగన్, ముఖ్యమంత్రి జగన్ అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య జరిగిన చర్చలో పలు కీలకమైన అంశాలు చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా కొన్ని సూచనలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది కేసీఆర్ జగన్కి. ఏంటవి? ఎగ్జాక్ట్లీ, అసలు కేసీఆర్ తో 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఒకసారి భేటీ అయ్యారు. ఆయనతో పాటు మరికొద్ది మంది విజయసాయి రెడ్డి లాంటి ఎంపీలు వచ్చి ప్రగతి భవన్ లో కలిశారు. తర్వాత సుదీర్ఘ సమయం తర్వాత రీసెంట్ గా కేసీఆర్ జారి కింద పడడము, బోన్ రీప్లేస్మెంట్ జరగడము, తుంటి ఎముకకు సంబంధించినటువంటిది. సో దాని తర్వాత ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కలిసిన తర్వాత నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రావడంతో భారీగా చర్చ కొనసాగింది. ఎందుకంటే దాదాపు ఆపరేషన్ జరిగిన తర్వాత, బోన్ రీప్లేస్మెంట్ అయిన తర్వాత 20 రోజుల తర్వాత జగన్ పరామర్శకు వచ్చారు. దాంతో పాటు రీసెంట్ గా జరిగినటువంటి పొలిటికల్ డెవలప్మెంట్స్ తర్వాత చూస్తే కేసీఆర్ అధికారం కోల్పోయారు, ప్రతిపక్షంలోకి వచ్చారు. సో ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. దానికి సంబంధించి ఈ సమయంలో రావడంతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి. అటు పార్లమెంటు, అసెంబ్లీ రెండు కలిపి జరగనున్నాయి. తెలంగాణలో పార్లమెంట్ జరగనున్నాయి. తెలంగాణకు సంబంధించినటువంటి పొలిటికల్ డెవలప్మెంట్స్ గురించి ఇద్దరి మధ్య చర్చ వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మొదటగా జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్, తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, వీళ్ళు కొద్దిమంది వీళ్ళంతా కూడా ఇరు పార్టీలకు సంబంధించి, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన నేతలు, సంతోష్ రావు, వీళ్ళు కనపడ్డారు. కొద్దిసేపు వీళ్ళంతా కూడా కేసీఆర్ పరామర్శించడానికి వెళ్ళినప్పుడు బొకే ఇచ్చి కొద్దిసేపు కుశల ప్రశ్నలు అడిగినప్పుడు కొంచెం ఆరోగ్యం ఎట్లా ఉంది, ఎప్పటివరకు రికవర్ అవుతుంది, డాక్టర్లు ఏం చెప్తా ఉన్నారు, వీటన్నిటి గురించి అడిగేటప్పుడు వీరందరూ ఉన్నారు. కానీ వీరందరూ బయటికి వచ్చిన తర్వాత ఏకాంతంగా ఇద్దరు మాత్రమే, కేసీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మాత్రమే చర్చలు జరిపినట్టుగా తెలుస్తా ఉంది. పలు సూచనలు జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో జరిగినటువంటి అనుభవాలను అక్కడ జగన్ తో పంచుకున్నట్టుగా కూడా భారీగా దీనికి సంబంధించినటువంటి వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి వారిని, ప్రజాదరణ లేనటువంటి వారిని, అంటే గెలిచే అవకాశం లేకుంటే, గెలుపు గుర్రాలు కాకపోతే నిర్మోహమాటంగా పక్కన పెట్టాల్సిందిగా కేసీఆర్ జగన్ కు సూచన చేసినట్టుగా తెలుస్తా ఉంది. కేవలం ఇక్కడితోనే కాదు, ఫోన్ లో కూడా సంప్రదింపులు గతం నుంచి వాళ్ళు ఫోన్ లో కూడా మాట్లాడుకున్నట్టుగా కూడా పార్టీలో ప్రచారం జరుగుతా ఉంది. జగన్ ఇటు కేసీఆర్, ఎందుకంటే రీసెంట్ ఎన్నికలకు సంబంధించి ఇరు ప్రభుత్వాలు, అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్, సంక్షేమ పథకాలు చాలా పెద్ద ఎత్తున అమలు చేశారు. ఇటు కేసీఆర్ గాని అటు జగన్ గాని సంక్షేమ పథకాలను చూసి ఓట్లు పడతాయి అనేటువంటిది మోసపోవద్దు. సంక్షేమ పథకాల కంటే ప్రజలు ఎవరిని ఆదరిస్తున్నారు, ప్రజల్లో ఎవరికి ఆదరణ ఉంది, సామాజిక వర్గాల వారిగా సీట్ల కేటాయింపు ఉండాలి. ఇది మరో క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా అక్కడ బరిలో నిలవబోతుందా అనే మాట వినిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కూడా అక్కడ, ఎందుకంటే జాతీయ పార్టీ అయిన తర్వాత ఏపీలో కూడా పోటీ చేయొచ్చు అనే మాట వినిపించిన నేపథ్యంలో, ప్రచారం జరిగిన నేపథ్యంలో దాని మీద కూడా స్పష్టత తీసుకున్నారు అనుకోవచ్చా? అంటే నామమాత్రంగా ఈ పార్టీని అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఎందుకంటే చాలా తోట చంద్రశేఖర్ ని అక్కడ అధ్యక్షుడిగా నియమించినటువంటి పరిస్థితి. కానీ అసలు డీటెయిల్ గా ఒకసారి మనం డీటెయిల్స్ కి వెళ్తే, నిన్న మనం మాట్లాడుకున్నాం, జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఎవరితోటైనా పొలిటికల్ గా మూవ్మెంట్ అయినా, ఒక స్టెప్ వేసినా, వారితో సాన్నిహిత్యంగా ఉంటే చాలా అవగాహనతోటి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి. అటు కేంద్రంలో ఉన్నటువంటి మోదీతో కానీ, ఇటు పక్క రాష్ట్రంలోనే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ తో కానీ. సో ఆ అనుబంధం అలాగే కొనసాగుతుంది. నామకే వాస్తేగా అక్కడ తోట చంద్రశేఖర్ ని అధ్యక్షుడిగా నియమించినప్పటికీ కూడా ఒక్కరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళలేదు. ఇక్కడ నుంచి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, కేవలం పొలిటికల్ గా వారికి ఇద్దరికి ఉపయోగకరంగా ఉండే పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ ఇద్దరు మాత్రం, కేసీఆర్ ఇటు కేటీఆర్, ఎవరు కూడా వెళ్ళలేదు, పార్టీ విస్తరణ కోసం ప్రయత్నం చేయలేదు. ముఖ్యంగా అక్కడ ఎలాంటి సభ గాని ఎలాంటివి పెట్టలేదు. అదే పక్క రాష్ట్రం మహారాష్ట్రలో వెళ్ళారు, ఇంకా వేరే రాష్ట్రం బీహార్కి వెళ్ళారు,
పశ్చిమ బెంగాల్కి వెళ్ళారు, తర్వాత పంజాబ్కి వెళ్ళారు, తర్వాత ఇలా రకరకాల ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో కొన్ని పరిశీలించి వచ్చారు. ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఉంటే కానీ ఆంధ్రప్రదేశ్ కి మాత్రం వెళ్ళలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళొద్దు అనుకున్నారు. సో కర్ణాటక గురించి పాలిటిక్స్ చేశారు, ఆంధ్రప్రదేశ్ ని అలా చూసి చూడనట్టుగా వదిలేస్తారు. సో ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ స్పష్టమైనటువంటి సూచన చేసినట్టుగా తెలుస్తా ఉంది. మళ్ళీ అధికారంలోకి రావాలంటే మాత్రం కొన్నిటిని నిర్మోహమాటంగా పక్కన పెట్టాల్సిందే, కొన్ని సీట్లను, కొంతమంది అభ్యర్థుల్ని ఎలాంటి అసలు అలుసు ఇవ్వద్దు అనేటువంటిది. అంటే మన మనుషులు తెలిసిన వాళ్ళు మొదటి నుంచి ఉన్నారు అనేటువంటిది పక్కన పెట్టి పూర్తిగా గెలిచే వారికి టికెట్లు ఇవ్వాలి అనేటువంటిది చేయడం జరిగింది. దాంతో పాటు సర్వే చేసుకొని సర్వే ప్రకారం గెలిచే అభ్యర్థులకు టికెట్లు ఇస్తేనే మళ్ళీ అధికారం వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రజలు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. సో దాన్ని బట్టి నిర్ణయాలు ఉండాలనేటువంటి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో కేసీఆర్ కు రాజకీయ దెబ్బ తగిలినప్పటి నుంచి అక్కడ జగన్ అలర్ట్ అయ్యారు. భారీగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మారుస్తున్నారు. అసెంబ్లీ టికెట్ ఇవ్వడం లేదని చెప్తున్నారు. పార్లమెంట్ కి సంబంధించినటువంటి అభ్యర్థితో ఇన్ఛార్జీలు మారుస్తున్నారు. అభ్యర్థులకు కూడా టికెట్ ఇవ్వట్లేదని చెప్పారు. గోరంట్ల మాధవ్ ఆయనకు టికెట్ లేదని చెప్పారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆర్కే మంగళగిరి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆయనకు టికెట్ లేదని చెప్పారు. ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఇలా ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు అందరూ కాన్స్టిట్యున్సీస్ మారుస్తా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇదంతా చూస్తే చాలా సీరియస్ చర్చ నడిగినట్టుగా తెలుస్తా ఉంది. నిన్న సమయం కూడా చూస్తే సచిన్ దాదాపు 11:30 తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 1:30 తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. అంటే దాదాపు 2 గంటల సమయం కేసీఆర్ తో జగన్మోహన్ రెడ్డి టైం స్పెండ్ చేశారు. ఈ 2 గంటలలో దాదాపు గంటకు పైగా సమయం ఏకాంతంగా ఇద్దరు మాత్రమే మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది. అందరి సమక్షంలో కొద్దిసేపు యోగక్షేమాలు అడిగినా, బొకే ఇచ్చినా, ఫోటోలు దిగినా, కొద్దిసేపు ఆ పరిస్థితి తెలుసుకున్నప్పటికీ కూడా వీళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ తో సహా అందరూ హాల్లోకి వచ్చినాక కేసీఆర్ రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్నటువంటి రూమ్ లో గంటకు పైగా జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు రాసే చర్చలు చేసుకున్నారు. వ్యూహం మొన్న జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం జిహెచ్ఎంసీ సరౌండింగ్ లో సెటిలర్స్ అంతా కేసీఆర్ కి మద్దతు తెలిపారు. సో ఇదే ఓటర్లు రేపు మళ్ళీ అక్కడ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉంది. గతంలో మనం చూసాం, ప్రతిసారి ఇక్కడ తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు వారు ఓటు ఇక్కడ వినియోగించుకుంటున్నారు, తర్వాత ఇదే ఓటును అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఓటును ఎక్కడికైనా మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి వారి సొంత ప్రాంతాలకు మార్చుకుంటున్నారు. మార్చుకొని అక్కడ ఓటు హక్కు ఉంటే అటు ఎంపీ, అసెంబ్లీ రెండు ఎన్నికల్లో పాల్గొంటున్నారు. సో కాబట్టి సెటిలర్ ఓట్లు కూడా చాలా అత్యంత కీలకంగా ఉండనుంది అనేటువంటిది కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. సో డెవలప్మెంట్ ఎజెండా వారిగా అర్బన్ లో ఎట్లా ఉంది, రూరల్ లో ఎట్లా ఉంది, వీటన్నిటిపైన చర్చ చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో కేసీఆర్ చాలా సూచనలు జగన్మోహన్ రెడ్డికి నిన్న ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే బీఆర్ఎస్ కి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో కూడా కాస్త అభిమానులు కావచ్చు, లేకపోతే ఇష్టపడేవారు ఉన్నారు అనే మాట వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది నేపథ్యంలో. ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్ కూడా అదే చెప్పుకొచ్చింది, అక్కడ కూడా మాకు కూడా ఆదరణ వస్తుంది, అందుకే అక్కడ వెళ్తున్నామంటూ కూడా గతంలో ఆ పార్టీ నేతలు చెప్పిన నేపథ్యంలో ఒకవేళ అక్కడ పోటీ చేయకపోతే మద్దతు కావాలి అని కానీ, లేకపోతే సపోర్ట్ ఇవ్వండి కానీ, అటువంటి డిస్కషన్ ఏమైనా జరిగిందా జగన్ కి అలాగే ఇటు కేసీఆర్ కి మధ్య? 100% ఖచ్చితంగా. ఒక్కసారి మనము 2018కి సంబంధించినటువంటి ఎన్నికలు ఒక్కసారి నెమరు వేసుకుంటే, తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలు ముందస్తుకెళ్లారు కేసీఆర్. అప్పుడు 2014లో అధికారంలోకి వచ్చినాక పూర్తి స్థాయి టర్మ్ కంప్లీట్ కాకముందు 2018లో ముందస్తుకెళ్ళినటువంటి పరిస్థితి. ఆ ఎన్నికల్లో కేసీఆర్ వ్యవహరించినటువంటి తీరు ఇక్కడ చాలా వ్యూహాత్మకంగా. అక్కడనేమో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 2014లో, ఇక్కడ కేసీఆర్. కానీ కేసీఆర్ ముందస్తుకెళ్లారు. కేసీఆర్ ఇక్కడ ఎక్కువ టార్గెట్ గా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. 2014లో జగన్ ఇక్కడ పోటీ చేశారు, వైఎస్ఆర్సీపీ పోటీ చేసింది తెలంగాణలో, 2018లో పోటీ చేయలేదు. అంటే చాలా వీరందరి మధ్య ఒక సఖ్యతతో కూడినటువంటి రాజకీయపరమైనటువంటి ఒప్పందం ఉంది అనేటువంటిది. అంటే చాలా క్లియర్, నీట్ గా నేను నీకు సహకరిస్తాను, నువ్వు నాకు సహకరించు అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డికి 2018లో ఇక్కడ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కేసీఆర్ సహాయం చేశారనేటువంటిది రాజకీయ వర్గాల్లో భారీగా చర్చ ఇప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. అదే ఆర్థికంగా, అండబలంగా, అంగబలంగా, అన్ని రకాలుగా కేసీఆర్ ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో జగన్ అధికారంలోకి రావడానికి అక్కడ ఏపీలో ఇండైరెక్ట్ గా పూర్తి స్థాయిలో ఒక పెద్దన్న పాత్ర పోషించారు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి అనేటువంటిది ఇది పొలిటికల్ సర్కిల్లో ఉన్నటువంటి చర్చ. సో దీన్ని జగన్ చాలా గౌరవిస్తారు. జగన్ కు ఎవరైనా హెల్ప్ చేసినా, ఫ్రెండ్షిప్ చేసినా దాన్ని కడదాకా నిలబెట్టుకునేటువంటి తత్వం జగన్మోహన్ రెడ్డిది రాజకీయ వర్గాల్లో. సో పొలిటికల్ ఫ్రెండ్షిప్ ని అలాగే ఉంచాలనుకున్నారు కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత రాజకీయ సలహాలు తీసుకుంటున్నారు.
ఇప్పుడు జరిగినటువంటి అనుభవాలను కేసీఆర్ అంతా జగన్ కు వివరించినట్టుగా తెలుస్తా ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలో కీలక సూచనలు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి చేశారు. మరొకసారి గెలవాలంటే ఇలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ లో అనేది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా నిన్న కీలక భేటీ జరిగిందని చెప్పుకోవాలి. ఆ భేటీలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కొన్ని కీలక సూచనలు సలహాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా టికెట్ల వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించాలి అన్నట్టుగా సూచన ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో చూద్దాం మరి ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ చోటు చేసుకోబోతున్నాయో రానున్న రోజులు అనేది వేచి చూడాల్సిందే.